హలో ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ న్యూ అప్డేట్. ఈ రోజు నవంబర్ నెలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన 2 ముఖ్యమైన అప్డేట్లను గురించి వివరంగా తెలుసుకుందాం. ఇందులో పెన్షన్ పంపిణీ తేదీలలో మార్పులు, కొందరి లబ్ధిదారుల పేర్లు తొలగింపు, అప్పీల్ చేసుకున్న వారికి రీ-అసెస్మెంట్ ప్రక్రియ, మరియు ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించిన సదరం సర్టిఫికేట్ కొత్త స్లాట్ల గురించి పూర్తి సమాచారం ఉంది. ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా నవంబర్ నెల పెన్షన్ పంపిణీకి సంబంధించిన మార్పులు గురించి మాట్లాడుకుందాం. నవంబర్ నెలలో పెన్షన్ పంపిణీ తేదీలు మారాయి. నవంబర్ 1వ తేదీ శనివారం ఉదయం 7 గంటల నుండి సచివాలయం సిబ్బంది ద్వారా పెన్షన్ పంపిణీ మొదలవుతుంది. నవంబర్ 2వ తేదీ ఆదివారం కావడం వలన ఆ రోజు పెన్షన్ పంపిణీ తాత్కాలికంగా నిలుపుదల చేయబడుతుంది. నవంబర్ 3వ తేదీ తిరిగి యథావిధిగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది. ముఖ్య గమనిక: నవంబర్ 1 మరియు 3 తేదీలలో మాత్రమే ఈసారి పెన్షన్ పంపిణీ జరుగుతుంది. లబ్ధిదారులు ఈ తేదీలను గుర్తుంచుకోవాలి. నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ పంపిణీలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లబ్ధిదారుల జాబితాలో కొంతమంది పేర్లు తొలగించబడ్డాయి. ఎవరి పేర్లు తొలగించబడ్డాయి? అప్పీల్ చేసుకున్న వారిలో ఎవరికైతే సెకండరీ అసెస్మెంట్ నోటీసు వచ్చిందో వారి పేర్లు నవంబర్ నెల లబ్ధిదారుల లిస్టులో నుండి తొలగించబడతాయి. ఎవరికి పెన్షన్ వస్తుంది? అప్పీల్ చేసుకుని సెకండరీ అసెస్మెంట్ నోటీసు రాని వారికి మాత్రమే. అక్టోబర్ నెలలో ఏ విధంగా అయితే పెన్షన్ వచ్చిందో అదే విధంగా నవంబర్ నెలలో కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. రీ-అసెస్మెంట్ నోటీస్ ఎప్పుడు వస్తుంది? ఒకవేళ మీరు అప్పీల్ చేసుకుని సెకండరీ అసెస్మెంట్ నోటీసు రాకుండా నవంబర్ నెలలో కూడా పెన్షన్ పొందినట్లయితే మీకు నవంబర్ నెలలోనే సెకండరీ అసెస్మెంట్ నోటీసు వచ్చే అవకాశం ఉంది. అప్పీల్కు పంపబడిన పెన్షన్లలో కూడా మార్పులు జరిగాయి. దీనిపై లబ్ధిదారులు సచివాలయంలో మరింత సమాచారం తెలుసుకోవచ్చు. ఇక రెండవ ముఖ్యమైన అప్డేట్ దివ్యాంగులకు సంబంధించిన సదరం సర్టిఫికేట్ గురించి. 1. కొత్త సదరం స్లాట్ల విడుదల. దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ పొందడం కోసం ప్రభుత్వం నవంబర్ నెలలో కొత్త సదరం స్లాట్లను ఓపెన్ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి. 2. అవసరమైన డాక్యుమెంట్స్. సదరం స్లాట్ బుకింగ్ కోసం అభ్యర్థులు తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్లు: ఆధార్ కార్డు, పాత మెడికల్ రిపోర్ట్స్, మొబైల్ నెంబర్, అడ్రస్ ప్రూఫ్. 3. సదరం స్లాట్ బుకింగ్ విధానం. సంప్రదింపు: సదరం స్లాట్ బుకింగ్ కోసం అభ్యర్థులు మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయం లేదా మీ సేవ కేంద్రాలను సంప్రదించాలి. దరఖాస్తు: మీ ఆధార్ నంబర్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్ కొరకు దరఖాస్తు చేయించాలి. ధృవీకరణ: మీ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దానిని వెరిఫై చేసుకోవాలి. ఆసుపత్రి ఎంపిక: సదరం వైద్య పరీక్షల కోసం మీకు సమీపంలో ఉన్న ఆసుపత్రిని ఎంచుకోవాలి. అక్నాలెడ్జ్మెంట్: అన్ని వివరాలు అందించిన తర్వాత మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ లభిస్తుంది. స్టేటస్ చెక్: సదరం ఐడి కూడా వస్తుంది. దాని ద్వారా మీ సదరం సర్టిఫికేట్ స్టేటస్ను ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఈ సమాచారం నవంబర్ నెలలో పెన్షన్ పంపిణీ మరియు సదరం స్లాట్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని ఇతరులకు చేరేలా షేర్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్ల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.